ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో పర్యటించిన కోమటిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇకపై అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందుబాటులో ఉంటాయని చెప్పారు కోమటిరెడ్డి. సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ అన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే క్షణంలో ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కోమటిరెడ్డి. పార్లమెంట్లో కొట్లాడి ప్రైమ్ మినిస్టర్ నుంచి మినిస్టర్లు కొట్లాడు. ఆ రోజు చెప్పినా కదా, ఫార్మాసిటీ ఉంటే ఫార్మాసిటీ ఉంటే ఆదిపట్లో ఉంటావు. నువ్వు పట్టా పుట్ట చదువుకొని ఉన్న ఎకరం అమ్ముకొని పోతావు. నువ్వు ఎయిర్పోర్ట్ కాదు, తుల్కంజాలు కాదు, ఇబ్రాహీంపట్నం కాదు, యాచారం కాదు, మంచాల కాదు, ఖాళీలు అవుతాయి. 14,000 ఎకరాల 10,000 ఇండస్ట్రీలు వస్తే ఆ రోగాలకు ఉంటాం మనం. ఒక్క సిరీస్తోనే ఎల్బీ నగర్ ప్రాంతం మొత్తం 20 కిలోమీటర్లు ఉన్నది. దాన్ని మేము ఈరోజు అన్న మాట కట్టుబడ్డాం. ఫార్మాసిటీ లేకుండా స్కిల్ యూనివర్సిటీ, కోర్స్ యూనివర్సిటీ, అమెజాన్ డేటా సెంటర్ 45,000 కోట్లు అంటే మేము చెప్పిన మాట నిలబడ్డామా లేదా? ఆ రోజు ఇదే అప్పుడున్న ఎమ్మెల్యే అసైన్ భూమిని కొని ఫార్మాసిటీకి అప్పచెప్పిండు. అంటే మమ్మల్ని చంపనీక. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం, సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం, పేదవాడు బతకాలే, ఫార్మాసిటీ అని ప్రజలు లేని ప్రాంతాల్లో ఉండాలి. 3 రోజులకి డిసిషన్ తీసుకున్నాం. ఎవరెన్ని అన్నా కానీ అదే ప్రాంతం అనుకున్నట్టు భూములు సేకరించి వదిలిపెడతారు అనుకున్నాం. ఇలా అమెజాన్ లాంటి 45,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలు వస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈరోజు అభివృద్ధిని ఒక ప్రాంతానికి పరిమితం లేకుండా దశ దిశలా ఉండే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల విజయవాడ కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, నాగపూర్ కానీ అన్ని 5,000కి విస్తరించాలని హైదరాబాద్ సెంట్రల్కి వెళ్ళి షామీర్పేటకు కూడా మెట్రో రైలు పెట్టడం జరిగింది.